హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎన్డీవీ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలని నేను చెప్తాను. ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఒక మెథడ్ని ఫాలో అవ్వాలి. లైక్ W3 స్కూల్స్లో నేర్చుకోవటం, యూట్యూబ్లో నేర్చుకోవటం అండ్ హ్యాకర్ ర్యాంక్లో నేర్చుకోవటం. స్టార్టింగ్ ప్రొసీజర్ నేను ఫాలో అయింది అది ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫాలో అవుతారు. ఫస్ట్ W3 స్కూల్స్లో అసలుకి పైథాన్ అనేది ఎట్లా ఉందనేది అంత కాన్సెప్ట్ చదవండి. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఆ తర్వాత హ్యాకర్ ర్యాంక్లో ఓపెన్ చేసి ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రోగ్రామింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయటం. అంటే ఈ ప్రోగ్రామ్ మనం ఇట్లాగే హ్యాకర్ ర్యాంక్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువ యూస్ఫుల్ ప్రోగ్రామింగ్ లో. సో హ్యాకర్ ర్యాంక్ అనేది ప్రాక్టీస్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈజీ లెవెల్ నుంచి డిఫికల్ట్ లెవెల్స్ వరకు. సో ఈజీ లెవెల్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఒక్కో ప్రోగ్రామింగ్, ఎవరి ప్రోగ్రామ్ మనకి స్టార్టింగ్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఆ ఛాలెంజింగ్ ని ఓవర్కమ్ చేసుకుంటా డిఫికల్ట్ లెవెల్స్ వరకు వెళ్తే మనకి ఈ వేలో పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో దానికోసం నేను ఈజీ లెవెల్స్ నుంచి హార్డ్ లెవెల్స్ వరకు వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూద్దాం ఈజీ లెవెల్ నుంచి. సో నేను హ్యాకర్ ర్యాంక్ సిరీస్ అనేది చేయబోతున్నాను. అన్ని చూడండి, కన్ఫామ్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే, హియర్ ఇస్ ఎ శాంపిల్ లైన్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ పైథాన్. ఇక్కడ ఒక శాంపిల్ కోడ్ ఉంది, అది అనేది పైథాన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నారు. యూ కెన్ జస్ట్ యాజ్ ఈజీలీ స్టోర్ యాజ్ ఏ స్ట్రింగ్ యాజ్ ఎ వేరియబుల్ అండ్ దెన్ ప్రింట్ ఇట్ టు స్టాండర్డ్ అవుట్పుట్. అయితే ఏమంటున్నారంటే, ఒక వేరియబుల్లో ఒక స్ట్రింగ్ ని స్టోర్ చేసుకొని మీరు దాన్ని ప్రింట్ చేస్తే అది అవుట్పుట్ లో రావాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మై స్ట్రింగ్ అనేది వేరియబుల్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకుంటాం, స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ లో డైరెక్ట్ గా వేరియబుల్ ని కోడ్స్ లేకుండా, డబుల్ కోడ్స్ ఏం లేకుండా ఇస్తే దానికి ఏం వాల్యూ స్టోర్ చేసుకుంటే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి పైథాన్ లో ఎలా ఉంటుంది అంటే, ఇన్పుట్ ఫార్మాట్ ఇస్తారు. ఇక్కడ యూ డు నాట్ నీడ్ టు రీడ్ ఎనీ ఇన్పుట్ ఇన్ దిస్ ఛాలెంజ్. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలో. ఇన్పుట్ లో ఇక్కడ ఏం అవసరం లేదని చెప్పారు. అవుట్పుట్ ఫార్మాట్ లోనేమో ఇలా ప్రింట్ అవ్వాలని చెప్పారు. సో ఇక్కడ పైథాన్ లో శాంపుల్ ఇన్పుట్ ఇస్తారు, శాంపుల్ అవుట్పుట్ ఇస్తారు. ఇక్కడ ఇన్పుట్ లేదు కాబట్టి ఇన్పుట్ ఇవ్వాలా, డైరెక్ట్ అవుట్పుట్ ఇది రావాలని చెప్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ప్రాబ్లం గురించి A to Z, అంటే ప్రాబ్లం ఎలా ఉండిద్ది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది, దానికి శాంపుల్ ఇన్పుట్ శాంపుల్ అవుట్పుట్ ఉండిద్ది, అండ్ ఏమైనా కండిషన్స్ ఉంటే మెన్షన్ చేస్తారు. అండ్ ఈ విధంగా అంతా A to Z ఉండిద్ది, బాగుండిద్ది. మనకి ప్రోగ్రామింగ్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో లాజిక్ ఈజీ లెవెల్స్ కాబట్టి డైరెక్ట్ 1 స్టెప్ లో అవుతుంది. పైథాన్ ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే, కోడ్ అనేది ఎంత పెద్ద ప్రోగ్రామ్స్ కైనా కానీ తక్కువలోనే ఒక 1-2 లైన్స్ లోనే అయిపోతుంది కోడ్ అనేది. మాక్సిమం ఒక 5 లైన్స్ 10 లైన్స్ లో అయిపోతుంది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా. ఇక్కడ డైరెక్ట్ మీరు చూస్తే ఇది ఇచ్చినా గానీ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. రన్ చేస్తున్నాను, ఇట్లా ఇచ్చిన వస్తుంది డైరెక్ట్ మన ఇది ఇచ్చిన వస్తుంది. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఇవే ఎక్కడ ఉన్నాయో మనకి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి నేను ఇంకా స్పెషల్ గా ఏం చూపించటల్లా. ఇది ఇచ్చినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది హెలో వరల్డ్ ఇక్కడ. సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు సింటాక్స్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసాం కదా, సింగిల్ కోట్స్ యూజ్ చేద్దాం. సింగిల్ కోట్స్ యూజ్ చేసినా డబుల్ కోట్స్ యూజ్ చేసినా కానీ సేమ్, రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీనింగ్.
మన కన్వీనియంట్ మనకి ఇష్టం వచ్చినట్టు సింగిల్ కోట్స్ అయినా డబుల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సపోజ్ మనం ప్రింట్ లో అవుట్పుట్ లో స్మాల్ డబ్ల్యూ యూజ్ చేసాం, ఇక్కడ మనకి ఇట్లా ఇస్తే కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎర్రర్ వస్తుంది. చూసారా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి క్లియర్ గా ఉంటుంది, మనకి ఎర్రర్ వస్తే మనకి మన అవుట్పుట్ ఏం వచ్చిందా, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం ఉండాలా, అట్లాగా క్లియర్ గా ఈచ్ అండ్ ఎవరి పాయింట్ మనకి అర్థమవుతుంది హ్యాకర్ ర్యాంక్ లో. సో ఈ విధంగా ఉంటుంది హ్యాకర్ ర్యాంక్. కంటిన్యూస్ గా వీడియోస్ చూడండి. అండ్ గ్యాప్ అనేది ఇవ్వద్దంటే ఒక కన్సిస్టెన్సీ ఉంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా యూస్ఫుల్. చూసిన రోజు కొంచెం చూసినా కానీ డే డే బై డే చూడండి. అంటే ఒక రోజు చూసి ఒక రోజు చూడకుండా, లేకపోతే ఒక రోజు ప్రాక్టీస్ చేసి ఒక రోజు ప్రాక్టీస్ చేయకుండా, అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో I hope this understand how to learn Python. Please support my channel. Thanks for watching. Thank you all.